బాగా మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 8th, 9th, 10th వేద స్కూల్ బాలబాలికలకు శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. రెస్పాన్స్ చేయలేదా? మీకు ఆశిస్సు ముఖ్యంగా నేను ఒక చిన్న ఆశయం కోసం వచ్చాను. ముందుగా మీ సార్కి చెప్తే హడావుడి చేస్తారంటే సడన్గా వచ్చేసాను. ఇప్పుడు నా మెయిన్ ఏమైందంటే, ఇప్పుడు మీరు మొన్న కోవిడ్లో చూశారు, ఐడియా ఉందా? కోవిడ్లో ఆక్సిజన్ దొరక్క చాలా మంది చచ్చిపోయారు కదా, అవునా కదా? ఆక్సిజన్కు ఉండే వాల్యూ అర్థమైంది. కానీ మనం చూస్తుంటే చెట్లు కొట్టేయడం ఎక్కువ కనిపిస్తుంది కానీ పెంచడం తక్కువగా ఉంది, అవునా కదా? నా పట్టుదల ఏంటంటే, నాకు ప్రభుత్వం 25,000 గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చారు. మన కలెక్టర్ గారు మన 10వ తేదీ చాలా బాధపడుతూ చెప్పారు, ఇది చాలా గొప్ప డాక్యుమెంట్, ఇది చాలామంది చిత్తు కాగితం లాగా చూస్తారేమో, చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ ఇది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎంత వాల్యుబుల్, ఇది కూడా అంత వాల్యుబుల్. ఇప్పుడు మనం ఇతర దేశాలకు పోవాలంటే పాస్పోర్ట్ ఎంత ఇంపార్టెంటో, మన క్యారెక్టర్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేసే డాక్యుమెంట్. అంటే 3 ఏళ్ల పాటు మీరు ఒక మొక్కను సంరక్షించి మీ టీచర్ ద్వారా, హెచ్ఎం ద్వారా సర్టిఫై చేసి దాన్ని ఆన్లైన్లో చేస్తే ప్రభుత్వం నుంచి మీకు ఒక వాల్యుబుల్ సర్టిఫికేట్ వస్తుంది. అది ఏంటంటే ఈ గ్రీన్ పాస్పోర్ట్ యొక్క లక్ష్యం. ఇప్పుడు ఒక సెకండ్ ఊహించండి, మీరు 25,000 మంది కనీసం ఒక మొక్కను వేస్తే ఈ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే మన ప్రాంతంలో క్లైమేట్ చల్లబడుతుందా లేదా? 3 ఇయర్స్ ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచితే మన క్లైమేట్లో మార్పు వస్తుందా రాదా? చెప్పండి. గాల్లో వేరే ప్రాంతాలకు పోవాల్సిన మబ్బులు కూడా చల్లబడి మనకు వర్షాలు కురుస్తాయా లేదా? అంటే మనకు నీటి నిల్వలు పెరుగుతాయా లేదా? కనీసం ఒక మొక్క. ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి నా 19 ఏళ్ళ ఉద్యోగం వచ్చింది. ప్రతి స్కూల్లో ఒక 10 మొక్కలు పెంచాను. హై స్కూల్ అయితే 100 మొక్కల పైన పెంచాను. ఆ విధంగా నేను ఎన్ని చోట్ల జర్నీ చేశాను, అక్కడంతా చెట్లను పెంచాను. లాస్ట్ మా నాన్న చనిపోయినా కూడా మొక్కలు పెంచాను ఆ చుట్టూ, ప్రహరీ చుట్టూ. ఇప్పుడు కూడా ఎక్కడ అవకాశం ఉన్నా బతిమలాడి చెప్తూ ఉంటాను. ఆ విధంగా చూస్తే నేను ఇంచుమించు 500 మొక్కలు పెంచే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. అలాగే మీకు ఇప్పుడు మేము ఒక అవకాశం జ్ఞాపకం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కనీసం ఒక మొక్కనైనా పెంచండి. పెంచుతారా? ఆల్రెడీ పెంచి ఉండే వాళ్ళు కూడా వీడియోలు తీసి పాస్పోర్ట్స్ తీసుకుని మీరు డాక్యుమెంట్ చేయండి. 1 కంటే ఎక్కువ చేస్తామన్నా కూడా నేను మీకు పాస్పోర్ట్ తెచ్చిస్తాను, గ్రీన్ పాస్పోర్ట్ తెచ్చిస్తాను. మీకు ఎన్ని కావాలని తెచ్చిస్తాను. చేస్తారా? మన స్కూల్లో మీరు ఎంతమంది ఉన్నారో ఇంకొక 100 ఎక్కువ చేసినా ఇబ్బంది. నేను మొక్కలు ఇస్తాను, పాస్పోర్ట్స్ ఇస్తాను. ఈసారి నేను ఓపిక్గా 2 పెద్ద నర్సింగ్స్ మాట్లాడాను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. అప్పుడు హడావుడిగా మొన్న ఏంటంటే పెద్ద లారీలు వేసుకొని వచ్చాం. అలా కాకుండా చిన్న ట్రక్కులో వేరువేరుగా 10 రకాల మొక్కలు తీసుకొని వస్తాను. మరి మహావృక్షాలు కాకుండా కస్తూరి, మామిడి, దానిమ్మ ఇటువంటి మొక్కలు తీసుకొని వస్తారు. గోరింటాకు, మునగ, మీరు ఈజీగా మీ ఇళ్లలో పెంచుకునేటువంటి మొక్కలు తెస్తారు. ఎన్ని ఒక 7-8 రకాలు, 10 రకాలు తెస్తారు. ఆ 10 రకాలు కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మొన్న ఏంటంటే 1 రకం వాటి ఇచ్చాం. ఈసారి మీకు ఉపయోగపడేటువంటి మంచి రకాలు ఇస్తాం. అందరూ పెంచుతారా? మన స్కూల్లో కనీసం ఒక 400 అయినా గ్రీన్ పాస్పోర్ట్లు ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్స్ పొందాలని
అంటే ఒక ది బెస్ట్ స్కూల్ అవుతుంది. మంచి వైపు ప్రయాణం చేసే స్కూలు, మంచి అలవాట్లు నేర్పించే స్కూలు, మంచి ఆలోచనలు, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉండేటువంటి పిల్లలుగా మన స్కూల్కి గుర్తింపు వస్తుంది. అందరు పెంచాలి. ఇప్పుడు మెయిన్ లాభం ఏంది మొక్కల వల్ల? మనకు ఇప్పుడు గాలి, నీటి కాలుష్యం వల్ల ఇప్పుడు నీళ్లు కొని తాగుతున్నాం కదా, నీటిని శుభ్రం చేసుకునే దానికి మిషన్లు పెట్టుకుంటున్నాం కదా. వచ్చే రోజుల్లో గాలి కాలుష్యం బాగా పెరిగిందనుకో, ఏం చేయాల్సి వస్తుంది? మనం కూడా మిషన్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. గాలిని శుభ్రం చేసి మనకు శుభ్రమైనటువంటి గాలి ఇచ్చే మిషన్లు మనతో పాటు తీసుకొని అది 10,000, 20,000 రూపాయలు విలువ చేసే మిషన్ కొనుక్కొని మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. మనం ఊహించామా? మా చిన్నప్పుడు తెలియదు అసలు. నీళ్ళను ఇలా కొనుక్కొని మిషన్లు పెట్టి శుభ్రం చేసి తాగే పరిస్థితి వస్తుంది. మా చిన్నప్పుడు తెలియదు. ఇప్పుడు అలాగే తాగుతున్నాం కదా. ఎవరైనా సహజంగా దొరికిన నీళ్లు తాగుతున్నారా? ఎక్కడైనా సహజంగా దొరికే నీటిని ఎవరైనా వాడుతున్నారా? దాన్ని శుభ్రం చేసుకుని తాగుతున్నాం. రేపు గాలి, చెట్లు లేవనుకోండి, రేపు గాలిని కూడా మనం క్రియేట్ చేసుకొని తాగాలి. ఆక్సిజన్ను మనం క్రియేట్ చేసుకొని పీల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి మొక్కలు పెంచాలి. మీ మీద నాకు మీ సారు బాగా ప్రోత్సహించి మిమ్మల్ని అందరినీ 100% మొక్కలు పెంచేటట్టు చేస్తారని ఆశిస్తూ, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ హెచ్ఎం గారికి, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఆల్రౌండర్ కొండారెడ్డి గారికి